అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను తెలుగు వారి రుచులు. నేను ఇవాళ చేస్తున్న రెసిపీ అండి చికెన్తో ముట్టీలు చేస్తాను. చికెన్తో చేయొచ్చు, మటన్తో చేయొచ్చు. చూడండి, చికెను ఇంత మెత్తగా చేసుకోవాలి. ఇది కైమా తెచ్చుకున్నా సరే, లేకపోతే చికెన్ కానీ మటన్ కానీ ఇంత ముద్దలా చేసుకోవాలి. దీంట్లో ఒకటొకటి వేసుకోవాలి. చూడండి, ముందు సాల్ట్, దానికి సరిపోయిన సాల్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి. చూడండి అమ్మ, ఒక్కసారి చేసి చూడండి. ధనియాల పొడిది, గరం మసాలా, ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇవి కూరలాగా ఉండదు, సాయంత్రం స్నాక్స్ లాగా తినొచ్చు. తర్వాత ఏమో ఎక్కడికైనా ప్రయాణం మీద కూడా మనం పట్టుకెళ్ళచ్చు, డ్రైగా ఉంటుంది కనుక. ఇదేంటంటారా, పొట్నాల పప్పు అంటే పచ్చెనపప్పు తెలుసు కదా, వేయించిన శనగపప్పు. ఆ వేయించిన శనగపప్పు దీంట్లో వేసి కలపాల. చూడండి, వేయించిన శనగపప్పు దీంట్లో వేసి 2 స్పూన్లు వేసి కలుపుతున్నా. చూడండి, ఇది ఆ శనగపప్పు పిండి పొడి మిక్సీ పట్టింది. ఎందుకంటారా, కొంచెం ఇది పట్టు ఉంటుంది కనుక దీనికి మీ ఇష్టం. కార్న్ఫ్లోర్ అని వేయచ్చు. నేనైతే పచ్చి శనగపప్పు, పొట్నాల పప్పు అంటాం కదా, అది వేసి కలిపి ఇది పడుతుందండి. ఉండ చూడడానికి అవని, మనం ముట్టీలు చేయడానికి అవని చేస్తున్న. ఇంతవరకు ఎవరు యూట్యూబ్లో టచ్ చేయలేదు. అందుకని నేను ఇది చేస్తున్న. ఈ రెసిపీ చూడండి, చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఇందాక కలిపి పెట్టుకుందండి. దీంట్లో కొన్ని ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇందాక వేయలేదు కదండి కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ పడుతుందండి, కొద్దిగా సాల్ట్, అంతే. మీరు ఏమనుకుంటారంటే ఈ చికెన్ ఉడకదేమో, మధ్యలో ఉంటుందేమో అనుకుంటారు. కానీ కాదు, మనం హోటల్కి వెళ్ళినప్పుడు తింటాం కదా, టిక్కీలు అవన్నమాట ఇవి. అలాగే చేసింది ముట్టీలని ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎక్కువ చేస్తారు. క్యాంపులు వెళ్ళేటప్పుడు కారంగా తినాలనుకునేటప్పుడు ఇలాగ చేస్తారు. దీంట్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలాగ చెక్క చేసి ఇలా గోల్డ్తో చేతిలో పెట్టి ఇలా నొక్కి ఇలా చేసుకుంటే అవి అలాగే సిమ్లో వేగుతూ ఉంటాయండి. తర్వాత దీన్నే బజ్జీల కింద కూడా, బొండాల కింద కూడా వేయచ్చు. అవి కూడా వేసి చూపిస్తాను. చూడండి, కైమా బొండ. నేను మొన్న చెప్పాను కదా, బొండాలు ఎన్ని రకాలు వేయచ్చు. ఆలు బొండ, బ్రెడ్ బొండ, అలాగే బెంగను వంకాయది, అన్నీ రకరకాలు చేయొచ్చు. చూడండి, ఇంత ఉంటాయి కదా, ఇవి ఉడకవేమో అనుకోవద్దు. మొత్తానికి అలా సిమ్లో పెడితే అలా ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇవి తర్వాత అవి చూపిస్తాను, బొండాలు చూపిస్తాను. చూడండి, బజ్జీ, కైమా బజ్జీ. ఇవి చూడండి, కొద్దిగా కలిపాను, శనగపిండి కలిపానండి. దాంట్లో ఉప్పు, జీలకర్ర పొడి, అంతేనండి. చూడండి, దీంట్లో ఇలా కలుపుకొని చక్కగా చిన్న ఉండలు చేసుకోవాలండి. చిన్న ఉండలు చేసుకొని చిన్న వండలుగా చేసుకొని ఇక దీంట్లో వేసుకోవాలి. అవి బొండ అండి, చికెన్ బొండ. మనం పెద్ద 5 స్టార్లకి వెళ్ళి ఆర్డర్ ఇస్తాం కదండి, ఆర్డర్ పెడతామా వాళ్ళు ఇచ్చేటప్పుడు. తర్వాత ఇంకొకటి, యూట్యూబ్లో వంటలు చేసేటలు ఫేక్వి వంటలు పెట్టకుండా ఉన్నట్లే మనం చేసి తినగలిగిన వంటలే పెట్టండి అమ్మా. అది ఎక్కడో మొరమొరాలు అవుతాయని చెప్పి నేను ఒక 2 గ్లాసులు పాడు చేసుకొని, అలాగే చికెన్ హోటల్లో స్టైల్లో చికెన్ అని డ్రైగా వేపుతానని చెప్పి ఏమో పెట్టింది. అలా కాకుండా న్యాచురల్గా ఏం చేయగలుగుతామో మనం
ఏం చేయగలిగితే జనాలకు నచ్చుతుందో అవి చూసుకొని చెయ్యండి. మేమంటే పెద్దోళ్ళని పాత వంటలు చేస్తాం, మీరు పిల్లలు చేసుకునేవి చక్కగా చూసి చేసుకుని మీరు చేస్తుంది కదా చూసి మా లాటలు నేర్చుకుందామని చేస్తుంటే అవి రావటం లేదు, పాడవుతున్నాయి. అందుకని ఫేకు పెట్టకుండా నిజాయితీగా ఉన్నవే పెట్టండి అమ్మా. ఓకే అవ్వండి, అవి బజ్జీలు వేస్తున్నాను. ఇది చూడండి, ఇది దీన్ని ఇంకా తీసుకోవటమే. లోన కూడా ఉడకలేదు అనుకున్నారు, అంతా ఉడికింది. చూడండి, దీన్ని ఉడకలేదు అనుకుంటారు. ఇదిగో చూడండి, ఇది చెక్క ఏగే ఏంటి చిన్నపిండి మించి వేసిన కైమ. ఇది మనం ఆర్డర్ ఇస్తాం చూడండి, అట్లా చూడండి, ఇది ఏగింది. అలాగే ఇది కూడా ఉడకలేదు అనుకుంటారు. ఒక్కసారి చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ల మీద ఒక ముట్టికాయ కొట్టండి. ఇది ఏమంటారంటే కైమా ముట్టీలు. దీన్ని ఏమంటారు? కైమా ముట్టీలు, చికెన్ ముట్టీలు, కైమా ముట్టీలు ఏమైనా చేసుకోవచ్చు. ఆ చికెన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకుంటే చక్కగా మెత్తగా పేస్ట్ అవుతుంది. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, అన్నీ వేసుకొని కలుపుకొని ముట్టిలాగా. తర్వాత శనగపప్పు, వేయించిన శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచి ఇలాగ ముట్టిలాగా ఇలాగ నొక్కి పెట్టి డీప్ ఫ్రై చేసుకోవచ్చు, సాలో ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే సాలో ఫ్రై చేశానండి. దాన్నే బజ్జీలు కూడా వేసుకోవచ్చు. శనగపిండి నుంచి బజ్జీలుగా చేశాను. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి తిని చూసి చెప్పండి. బాయ్, థ్యాంక్ యూ.